హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మనం నిత్యం జీవితంలో మనం పడుకునే సమయంలో ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే వాటిలో కొన్ని కళ్ళు మంచి శకునం అయితే మరికొన్ని కలలు మనని భయపెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు కలలు మన భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెప్తోంది. ఈ శాస్త్రంలో ప్రతి కళ వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. మీ కల్లో ఆవు చూడటం అంటే మీరు అన్ని పనుల్లోని త్వరలో విజయం సాధిస్తారని అర్థం. ఆవును హిందూ మతంలో గోమాతగా లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఒక గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే జీవితంలో ఆవు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇలాంటి ఆవు కల్లో కనిపిస్తే ఎలాంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కల్లో ఆవుని చూడటం. స్వప్న శాస్త్రం ప్రకారం కల్లో ఆవుని చూడడం మంచి సంకేతం. రాబోయే కాలంలోని మీరు ఆనందాన్ని పొందబోతున్నారని అర్థం. సమాజంలో మీ కుటుంబం గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుందని చెప్తున్నారు పండితులు. కలలో ఆవు దూడను చూడడం వల్ల కల్లో దూడ కనిపిస్తే ఎంతో మంచిదట. అంటే రాబోయే రోజుల్లోని మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్రం చెప్తోంది. మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారని ఈ కళ చెప్తోంది. కలలో ఆవుకి రొట్టెలు తినిపించినట్టు కల వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మీ కలలోని ఆవుకు రొట్టె తినిపించడం చూస్తే ఎంతో మేలు జరుగుతుందట. సైన్స్ ప్రకారం ఈ కళ మీకు దీర్ఘాయువును సూచిస్తుంది. మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా చాలా కాలంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అది త్వరలోనే మెరుగుపడుతుందట. మీ కలలో ఆవును మందను చూడడం అంటే త్వరలో మీకు చాలా డబ్బు వస్తుందని స్వప్న శాస్త్రం చెప్తోంది. అలాగే మీ వ్యాపారం పురోగమిస్తుంది. సైన్స్ ప్రకారం ఈ కళ మీరు త్వరలో ధనవంతులు అవుతారని సూచిస్తుంది. కలలో ఆవు చనిపోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ కల్లో ఆవు చనిపోయినట్లు కనిపిస్తే అశుభంగా పరిగణిస్తారు. ఈ కళ అంటే మీరు భవిష్యత్తులో కొంత నష్టాన్ని చవిచూడబోతున్నారని, మీ జీవితంలో కొన్ని పెద్ద సమస్యలు తలెత్తవచ్చని అర్థం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.